మరి శిలువ మీద పొడిస్తే నీరు రక్తము వచ్చింది. నేను యాక్చువల్లీ మొదట మండుచున్న పొద గురించి చెప్పాలనుకున్నాను. నిన్ననే అయ్యగారికి చెప్తే మరి అయ్యగారు అన్నారు అది అంటే గుడ్ ఫ్రైడే రిలేటెడ్ కాదు కదా అని అన్నారు. సరే ఇదే చెప్పానన్నా అన్న మళ్ళా మనసు మార్చుకొని జస్ట్ నిన్న నైటే ప్రిపేర్ అయ్యా. అంత బాగా ప్రిపేర్ అవ్వలేదు ఎందుకంటే నా నోరు ఎండకపోతుంది. ఏసయ్యకున్న దాహం ఆత్మదాహం అయితే నాకు మరి షుగర్ వల్ల వచ్చే దాహం ఎక్కువైపోయింది. అందుకే నా నోరు అసలుకి నోరు ఇది అవ్వట్లేదు. ఇప్పుడు వాక్యంలోకి పోతామండి. మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లు కారెను. చాలండి. అయితే ఇక్కడ నీరు రక్తము కారింది. సాధారణంగా ఎవరినన్నా పొడిస్తే రక్తం మాత్రమే వస్తుంది, కానీ నీరు కూడా వచ్చింది. అయితే ఎక్కడో చదివాను, దేవసాయి గారు ఏమని చెప్పారంటే ఆయన గుండెలో నీరు ఉంది అంటే దుఃఖము. ఇప్పుడు మనం ఏడిస్తే కళ్ళలో నుంచి నీరు ఎలా వస్తుందో ఆయన ఏడవలేదు కాబట్టి ఆయన గుండెలో ఉన్న దుఃఖము నీటిగా వచ్చిందని చెప్పి ఉన్నారు. అయితే ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకుందాం. మీకు అందరికి తెలిసిందే, కానీ ఇది అని మీరు అనుకుండొచ్చు కాదు. అది ఏంటి అని అంటే నీ రక్తము ఎందుకు చిందించారు యేసుక్రీస్తు ప్రభు అంటే పాపుల రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు. మరి నీరు అంటే ఎవరు అని అంటే ఎవరో కాదండి, పరిశుద్ధాత్మ తండ్రియే. ఆయనను పక్కలో కూర్చున్నప్పుడు నీరు వచ్చింది, రక్తం వచ్చింది. రక్తము ఎందుకని చెప్పాను? పాప క్షమాపణ మరి రక్షణ కొరకు. మరి ఆ రక్షణ మానవ జాతి మానవులందరూ మరి పొంది ఉండాలి, తమలో నిలుపుకోవాలి అని అంటే అది మన వల్ల కాదండి. యేసు ఇచ్చు రక్షణ మనలో ఉండదు, అది మనము నిలుపుకొనలేము. ఎందుకనగా మనం తొట్టిల్తాము, మనం పడిపోతాము. మరి ఆ రక్షణ మనలో ఉండాలి అంటే ఎవరు అవసరం అంటే మనకి పరిశుద్ధాత్మ అవసరం. కాబట్టి ఆ నీరు కూడా వచ్చినది. అనగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన రక్తము చేతను పరిశుద్ధాత్మ చేత మనల్ని అభిషేకించాడు. కేవలం రక్తం కాదండి, రక్తము చేత పరిశుద్ధాత్మ చేత మనల్ని అభిషేకించాడు. అయితే మీరు అనుకోవచ్చు మరి పరిశుద్ధాత్మ అప్పుడే ఎట్లా అనుగ్రహింపబడ్డాడు, ఆయన వెళ్ళాలి కదా, మరి ఆ పెంతెకొస్తు దినములు కదా వచ్చింది అని. జగత్ పునాది వేయబడక ముందుకే యేసుప్రభు ఎలాగైతే మరి వధింపబడ్డాడో మరి పరిశుద్ధాత్మ తండ్రి కూడా పెంతెకొస్తు దినంకు ముందే సాదృశ్యంగా అనగా లాంఛనప్రాయంగా యేసుక్రీస్తు ప్రభు మరి మన మీదికి తన యొక్క రక్తమును తనలో నుండి పరిశుద్ధాత్మను చిందించాడు శిలువలో. మరి అక్కడ ఉన్న వారి మీదనే కాదు, వారి ఆ యొక్క శిష్యుల మీద చిందినప్పుడు వారు ఎంతమందికి సువార్త ప్రకటించారో వారందరి మీదకి ఆ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి వచ్చున్నారు. అయితే ఎవరు నిలుపుకోగలుగుతారో పరిశుద్ధాత్మ అన్నది అది పక్కన పెట్టేస్తే సృష్టి యావత్తును ఎంతమంది పాపలు ఉన్నారో, ఎంతమంది పుట్టి ఉన్నారో అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే రక్తం చెందించాడో అలాగనే మరి తనలో నుండే రావాల్సి ఉన్నది పరిశుద్ధాత్మ తండ్రి. వేరొక దారి లేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం చెప్పి ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ తండ్రి వేరే విధంగా పరలోకం నుండి ఒకవేళ దిగి వచ్చినాడు కదా, మరి యేసయ్య నుండి రాని ఎడలా మనకి ఆయనకి రక్త సంబంధం ఉండదు. పరిశుద్ధాత్మ తండ్రికి మనకి రక్త సంబంధము మనకి యెహోవా తండ్రికి కల్పించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అలాగనే పరిశుద్ధాత్మకి మనకి కూడా రక్త సంబంధం. మనము అంటే ఎవరంటే సంఘముకి పరిశుద్ధాత్మకి ఒక ఏమంటారు రక్త సంబంధం కలిగి ఉన్నది. ఆ రక్తము చిందించగా ఒకే మనిషిలో నుండి ఒకే ప్లేస్లో నుండి రక్తము అలాగ నుండి నీరు వచ్చినది. అనగా రక్షణను నిలుపు పరిశుద్ధాత్మ తండ్రి. ఇప్పుడు ఎలాగంటే ఒక చిన్న బిడ్డలకి ఏదైనా మనం ఒకటి ఇస్తే ఒక హెచ్చరిస్తాము అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ అనేది కొనిచ్చామంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఏమని ఇది అంటే అది నేర్చుకోగలుగుతాడో లేదో, లేకపోతే సరిగా వాడుకోగలుగుతాడో లేదో, ఒక పోగొట్టుకుంటాడో అనే ఇన్స్ట్రక్షన్స్. అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిశుద్ధాత్మ తండ్రిని అదే టైంలో ఇచ్చారు. ఓకేనండి. రక్తము రక్షణ కొరకు, అలాగనే ఆత్మ ఆ యొక్క రక్షణను మనలో నిలుపుదల చేయుట. దీనికి మరి ప్రూఫ్గా రిఫరెన్సెస్ చదువుకున్నామండి. ఈ యొక్క చెప్పబోయే మరి రిఫరెన్స్కి నేను ఇచ్చిన టైటిల్ ఏంటంటే శిలువ సింహాసనం. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క సింహాసనం ఏది అంటే శిలువనే. చదవండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరైనట్టు జీవజలముల నది దేవుని యొక్కయు
గొర్రెపిల్ల యొక్క సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. చాలండి. ఇక్కడ స్ఫటిక నది ఎవరు అంటే పరిశుద్ధాత్మ తండ్రి. అలాగుననే గొర్రెపిల్ల యొక్క సింహాసనము అంటే ఆయన యొక్క ప్రక్క నుండి శిలువలో ఆయన ప్రక్క నుండి పారినది. ఎక్కడికి అని అంటే భూలోకం అంతయు పారినది. ఎందుకంటే భూమి మీద మనం ఉన్నాము, మన్ను చేత మనం చేయబడినాము కాబట్టి రక్తము మన్నులో చిందింపబడింది. రక్తం చిందింపబడ్డప్పుడు మన్నులో పడింది. అలాగనే ఆ నీరు కూడా మన్ను మీద పడింది. అప్పుడు మన మీదికి రక్షణను, ఆ రక్షణను మనలో రిటైన్ చేసే పరిశుద్ధాత్మ కూడా మనము ఏకకాలంలో పొంది ఉన్నాము. ఓకేనండి. అయితే ఇంకా కొంచెం చదవండి. నెక్స్ట్. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలలకు ఫలించుచు 12 కాపులు కాయును. చాలండి. అయితే ఆ జీవవృక్షం ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభు. జీవమునిచ్చువాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకనగా యెహోవా తండ్రి జీవం ఇచ్చాడు ఆదాముకు, ఆయన పోగొట్టుకున్నాడు. మరి తిరిగి ఆ జీవవృక్షం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ 12 కాపులు, అక్కడ వచ్చిన 12 కాపులు ఎవరు అనగా ఈ శిష్యులు అండి. నెక్స్ట్ చదవండి. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది? ఆ ఆకులు, వృక్షం యొక్క ఆకులు ఏంటి అంటే దేవుని వాక్యము. ఆ వాక్యమును బట్టి కదమ్మండి మనము మరి స్వస్థత పొందుతాము. మరి ఇంకా దేనిని బట్టి కాదు. యేసు యొక్క వాక్యము చదువుకున్న ఎడల, యేసు వాక్యము మనలో ఉన్న ఎడల అప్పుడు మనకి స్వస్థత కలుగుతుంది. ఇంకొక రిఫరెన్స్ చదువుతామండి. ఇది డీజే చెప్పినట్టుంది. 1 యోహాను 5:6. చాలండి. ఇక్కడ కూడా నీరు రక్తము ఒక ఏమంటారు, ఒక అవినాభావ సంబంధం కలిగినాయి. నీరు ఎక్కడ ఉంటే రక్తం అక్కడే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 రాతి బాణాలు, ఆ తర్వాత మాట్లాడుతున్నాం. 6 రాతి బాణాలలో కూడా ఫస్ట్ నీరు రక్తంగా మారింది. ఓకే, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక రిఫరెన్స్ అండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 14. నేనిచ్చి నీరు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీరు నిత్య జీవమునకై వానిలో ఊరేడు జీవిగా ఉండునని. చాలండి. ఈ యొక్క జీవజలము యేసు యొక్క ఉదరంలో నుండి వచ్చినది. ఎందుకు అనంటే యెహోవా తండ్రి నుంచి ఏదైనా కానీ యేసయ్యలో నుండే మనకి రావాలి. యేసయ్య పొందాడు, యేసయ్య పొంది మనకి ఇచ్చాడు. సో ఈ జీవజలం కూడా సమరయ గురించి అంటే ఆమెకు మాట్లాడిన ఈ యొక్క జీవజలం కూడా పరిశుద్ధాత్మ. అయితే ఒకటి ఇందాక రీజన్ చెప్పినప్పుడు నీరు శుద్ధీకరించినది అని చెప్పింది, అది కరెక్ట్. పరిశుద్ధాత్మకి అనగా నీటికి, పరిశుద్ధాత్మ తండ్రి నీటితోనూ మరలా మనము నూనెతోనూ పోల్చగలుగుతాం. యేసయ్య అంటే మనకు గుర్తుకు రావాల్సింది రక్తము. పరిశుద్ధాత్మ తండ్రి అంటే మనం కేవలం తైలం అనుకుంటాం, తైలం కాదు నీరు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధపరచు ఆత్మ అనగా మనల్ని శుద్ధీకరించు ఆత్మ. మనం ఎప్పుడైతే పాపములు చేస్తామో, పాప క్షమాపణ పొందుతామో రక్తమును బట్టి, మనకి నెక్స్ట్ అవ్వాల్సింది ఏంటి అంటే శుద్ధీకరణ. అంటే మనం ఆత్మ స్నానం పొందాల్సింది. ఆత్మ స్నానము పొందకపోతే మరలా పాపంలో పడిపోతాం. ఓకేనండి. శుద్ధీకరించు ఆత్మ. మరి తైలం ఏంటి అంటే ఆయన బిడ్డలుగా, యేసు బిడ్డలుగా మనల్ని అభిషేకించువాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఇంకొక నూనెకి ఇంకొక పని ఏంటి అని అంటే మన ఆత్మలను వెలిగించున్నది. అర్థమైందండి. ఇప్పుడు ఆ బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళ యొక్క బుద్ధిలలో నూనె తక్కువైపోయింది. మరి ఆ యొక్క నూనె ఎవరు అంటే పరిశుద్ధాత్మ తండ్రి. విశ్వాసం అని అనుకుంటాము. విశ్వాసము ఈ యొక్క తైలము అనగా నేను చెప్పేది ఏంటంటే కన్ఫ్యూజ్ కాకండి. తైలము, నీరు పరిశుద్ధాత్మ తండ్రి. పరలోకంలో ఉండే ద్రవాలు ఇవి. ఓకేనండి. ఇంకా యేసు అనగా రక్తము. ఈ 3 ద్రవాలు అని చెప్పుకోవచ్చు మనము. ఈ ద్రవాలు క్రైస్తవ జీవితానికి ఎంతో అవసరం. ఒక మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, ఒక గుడ్డివాణి యొక్క కళ్ళు తెరచాడు యేసు ప్రభు. ఆటోమేటిక్గా తెరవచ్చు ఆయన. కానీ ఏం చేశాడంటే మన్నులో తన ఉమ్ము వేసి అది ఆయనకి రాశాడు. తర్వాత ఆయన కడుపున్న తర్వాత శుద్ధి తూపు పొందాడు. అంటే అక్కడ ఒక ఆత్మీయ క్రియ జరిగింది. సో మనకి తెలియని క్రియలు జరిపించినది ఎవరంటే పరిశుద్ధాత్మ తండ్రి. ఇప్పుడు చాలామంది స్వస్థతలు చేస్తారు మన బైబిల్ మిషన్ వారు అనేకులు. వాళ్ళు
చెయ్యి నుంచి ప్రార్థిస్తారు. ప్రార్థించినప్పుడు